సృజింపబడినటువంటి స్త్రీని మనం నారి అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. అదే ఇక్కడ ఆదాం చెప్పాడు, నరునిలో నుండి తీయబడినది కనుక ఆమెను నారి అనబడుతుంది ఆమె అని చెప్పి ఆదాం పలికాడనమాట. తర్వాత జెనసిస్ చాప్టర్ 2 verse 24. ఇప్పుడు therefore a man shall leave his father and his mother and hold fast to his wife, and they shall become one flesh. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది మనం ప్రపంచంలోని ప్రతి మనిషి విషయంలో కూడా చూస్తూనే ఉంటాము. ఇది దేవుని ఏర్పాటు కాబట్టి ఆ రకంగా జరుగుతూ ఉన్నది. ప్రియమైన వారలారా, జనరేషన్స్ టుగెదర్ ఇలా జరుగుతూనే ఉంది.